ప్రధాని నరేంద్ర మోదీ అలసిపోవడం తానెప్పుడూ చూడలేదు అని నిత్యం ఉత్సాహంగా ఉంటూ మిగిలిన వారిని కూడా ఉత్సాహపరుస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన ఎన్డీఏ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం గౌరవంగా భావిస్తున్నాను అని ప్రకటించారు. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన దేశ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలం పాటు ప్రధానిగా సేవలు అందించడంపై ఆయనకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ నాయకత్వ ప్రతిభ, పరిపాలనా సామర్థ్యం ప్రపంచ స్థాయిలో దేశానికి తెచ్చిన పేరు ప్రఖ్యాతలపై ప్రశంసలు కురిపించారు. ఇక దేశ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూనే రాష్ట్రాల అభ్యున్నతికి, ముఖ్యంగా ఏపీ అభివృద్ధికి మద్దతుగా నిలిచినందుకు సీఎం ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి భారతీయుడి మనోభావాలను అర్థం చేసుకున్న నాయకుడు మోదీ మన కాలంలో అత్యుత్తమ రాజకీయవేత్తల్లో ఒకరని కొనియాడారు. ప్రపంచంలోని ఏ నాయకుడితోనైనా ఆయన సమానంగా నిలబడగలరు అన్న విషయాన్ని ఎంతో స్పష్టంగా చెప్పగలవని పేర్కొన్నారు. ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలి అన్న లక్ష్యం మోదీ నాయకత్వంతోనే సాకారమవుతుంది అని, ఆ రోజు తప్పకుండా వస్తుంది అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. సరైన సమయంలో, సరైన స్థానంలో, సరైన నాయకుడిగా దేశానికి ప్రధానిగా మోదీ ఉన్నారు అని కొనియాడారు. ఒకవైపు దేశానికి స్థిరత్వాన్ని ఇచ్చే మార్గదర్శిగా, మరోవైపు కొత్త ఆలోచనలకు, నవకల్పనలకు ప్రేరణ ఇచ్చే నాయకుడిగా పనిచేయడం ఆయన గొప్పతనము అని చెప్పారు. మోదీ ఎప్పుడూ నేషన్ ఫస్ట్ ఎజెండాతో పనిచేస్తారు అని అన్నారు. 2001లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు గత 25 ఏళ్లుగా మోదీ ప్రజా జీవితంలో విశేషంగా సేవలు అందించారని కొనియాడారు. ప్రజల అంచనాలకు తగ్గట్లుగా నిలబడడం ఆయన నాయకత్వానికి ఉన్న ప్రత్యేకతగా చంద్రబాబు తెలియజేశారు. తెలంగాణ ఎవరి జాగీరు కాదని డిప్యూటీ సీఎం, ఇది నా మాతృభూమి అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాను హైదరాబాద్కు రావడాన్ని, రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడాన్ని కొన్ని చిన్న చితక శక్తులు సవాల్ చేస్తున్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. తెలంగాణలో ఉండడం అనేది తన ప్రాథమిక హక్కు అని, ఎవరూ తనని తన మాతృభూమి నుంచి దూరంగా ఉండాలి అని చెప్పలేరు అని వ్యాఖ్యానించారు. నిన్న ఢిల్లీలో ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన స్పందించారు. తెలంగాణ ఎవరి సొంత జాగీరు కాదు, ఇది తన మాతృభూమి. ఇక్కడికి రావడానికి, రాజకీయాలు చేయడానికి నాకు పూర్తి హక్కు ఉంది. కొందరు రాజకీయ నాయకులు తనను బయటి వ్యక్తిగా చిత్రీకరించడం హాస్యాస్పదం అని పవన్ కళ్యాణ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కూడా ప్రాంతీయ దృష్టితో తనపై విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. తెలంగాణకు వచ్చేందుకు తనకు ఎవరి అనుమతి అవసరం లేదని, తాను రావాలో లేదో చెప్పేందుకు ఎవరికి హక్కు లేదు అని అన్నారు. తాను సర్జరీ నుంచి కోలుకుంటున్నప్పుడు కూడా కొన్ని చిన్న చితక శక్తులు హైదరాబాద్కు ఎందుకు వస్తున్నావు, నీది నీ గడ్డ కాదు అని అన్నట్లు చెప్పారు. ఇక వారిలో కాంగ్రెస్ మద్దతుదారులు కూడా ఉన్నారని అన్నారు. అందుకే ఇది ఎవరి జాగీరు కాదు, తన మాతృభూమి అని చెప్పాల్సి వచ్చింది అని వివరించారు. కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ ఇలాంటి విచ్ఛిన్నకర ఊకదంపుడు వ్యాఖ్యలను చేయడంపై ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉన్నా ఇలాంటి వేర్పాటువాద ధోరణి ప్రదర్శించలేదు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇలాంటి విమర్శలు మొదలయ్యాయని విమర్శించారు. బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ ఇలాంటి మాటలు అంటే అర్థం చేసుకోవచ్చు అని, కానీ కాంగ్రెస్ వాదులు ఈ వ్యాఖ్యలు చేయడం విచిత్రంగా ఉంది అని అన్నారు. ప్రధాని మోదీ 4399 రోజులు నిరంతరం నాయకత్వ దేశానికి కొత్త దిశ చూపించింది అని సీఎం ప్రశంసలు కురిపించారు. ఇక దేశాన్ని చూపిందని మంత్రి లోకేష్ అన్నారు. దేశాన్ని మార్చిన నాయకత్వం మోదీదేనని పేర్కొంటూ ఎక్స్ లో ఆయన సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఇక భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం సేవలు అందించిన ఎన్నికైన ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. ప్రతి భారతీయుడి జీవితాన్ని తాకిన మార్పులకు మోదీ నాయకత్వమే కారణం. సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యతే మోదీ పాలన. ఆయన నాయకత్వంలో స్వర్ణాంధ్ర నిర్మాణానికి, వికసిత భారత్ లక్ష్యానికి కట్టుబడి ఉన్నాం అని లోకేష్ పేర్కొన్నారు. కాగా అత్యధిక కాలం దేశాన్ని పాలించిన రికార్డును సాధించిన ప్రధాని మోదీకి మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు అవకాశాలు, గౌరవం కల్పించడం, స్వావలంబన, సాధికారత దిశగా దేశాన్ని నడిపించిన మోదీ సమర్థ నాయకత్వానికి జేజేలు అని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో మరో కీలక ప్రాజెక్టు ఏర్పాటుకు రంగం సిద్దమైంది. దేశ రాజధాని ఢిల్లీ తరహాలో ఇక్కడ కూడా కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. మొత్తం 2534 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ బృహత్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర పబ్లిక్ వర్క్స్ విభాగం ఇటీవల ప్రతిపాదనలు పంపగా ప్రధాని మోదీ అధ్యక్షతన నిన్న సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటున్న ఈ గ్రీన్ ఫీల్డ్ నగరంలో కేంద్రానికి సంబంధించిన అన్ని కార్యాలయాలను ఒకే చోటకు చేర్చేలా ఈ నిర్మాణం చేపట్టడం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక కేంద్ర కార్యాలయాల సముదాయం, గృహ నిర్మాణ సముదాయం రెండింటినీ కలిపి కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాజెక్టుగా కేంద్రం నిర్మిస్తోంది.
కేంద్ర ప్రభుత్వ జనరల్ పూల్ కార్యాలయాన్ని 5.53 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఈ కార్యాలయంలో 2 బ్లాకులు ఉన్నాయి. మొదటిది ప్లాట్ సి 9లో ఇక G+13 అంతస్తులతో కూడిన బ్లాక్ కాగా మరొకటి ప్లాట్ సి 8లో G+10 అంతస్తులతో కూడిన బ్లాక్ ను నిర్మిస్తున్నారు. ఈ కార్యాలయాల్లో సుమారు 8,000 మంది పనిచేసేందుకు వీలుంది. దాదాపు 1,800 ఈక్వివాలెంట్ కార్ స్పేస్ సామర్థ్యంతో పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. ఇక మొత్తం 23,25,000 చదరపు అడుగుల బిల్డప్ ఏరియాతో నిర్మించే ఈ కార్యాలయం కోసం కేంద్రం 1,299.08 కోట్లు కేటాయించింది. అందులో ఉద్యోగులు సందర్శకుల అవసరాలు తీర్చడానికి తగిన సౌకర్యాలు కల్పించనున్నారు. ఇక ఏటీఎంతో కూడిన బ్యాంకు, పోస్టాఫీస్ స్టోరేజ్, రీక్రియేషన్ రూమ్, మహిళలకు ప్రత్యేక గది, 100 మంది కూర్చునే సామర్థ్యంతో కాన్ఫరెన్స్ హాల్, 500 మంది కూర్చునే సామర్థ్యం గల మల్టీపర్పస్ హాల్, 4 క్యాంటీన్లు నిర్మిస్తారు. వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు అన్ని విధాలా మొండి చేయి చూపించారు. నాడు కార్మికుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రమాదం జరగగానే విశాఖపట్నం వచ్చి ఉక్కు ఉద్యోగులు తన కుటుంబ సభ్యులున్నట్లుగా మాట్లాడుతున్నారు. ఆయన తీరు చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. అధికారం పోగానే ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందో అని వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. జగన్ కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. పైగా స్టీల్ ప్లాంట్ ను అక్కడి నుంచి దూరంగా తరలించి ఆ భూముల్లో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయాలని కుట్ర చేశారు. ఈ విషయాన్ని అప్పుడు జగన్ పెద్ద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ విషయం బయటపడ్డాక ఉక్కు ఉద్యోగులంతా అమ్మ జగనా అంత కుట్ర చేశావా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక అంతేకాకుండా తమను అవమానించిన సందర్భాలను కూడా గుర్తు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో కేంద్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి అంటూ విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ నేతృత్వంలో పోరాటం ప్రారంభించారు. ధర్నాలు చేశారు. ఒకరోజు కూడా జగన్ సీఎం హోదాలో దీక్షా శిబిరం వద్దకు వచ్చి స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా మాట్లాడలేదు. విజయవాడ వెళ్లి ఆయన కలిసి సమస్యలు చెప్పుకుందామని ఉక్కు సంఘాలు నాయకులు ప్రయత్నిస్తే వారికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. విశాఖపట్నం పర్యటనకు వచ్చిన సందర్భంలో ఒకసారి ఉక్కు జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులను విమానాశ్రయానికి పిలిపించుకుని అక్కడే వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్లాంట్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున సాయం చేయాలని వారంతా కోరారు. ఇక సొంత గనులు కేటాయించాలని, విజయనగరం జిల్లాలో మాంగనీన్ గనుల గడువు ముగిసింది అని, ఇక దాన్ని రెన్యూవల్ చేయాలి అని కోరారు. అంతేకాకుండా సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోలేక డిస్కమ్ నుంచి తీసుకుంటున్నామని, నెలకు 90 కోట్లు విద్యుత్ బిల్లు వస్తోంది అని, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ మొత్తాలు చెల్లించలేకపోతున్నాము అని ఏకరువు పెట్టారు. ఆయన ఓ మంత్రి నిప్పులు చెరుగుతున్న ఎండలో రోడ్డు పక్కన ఓ నాపరాయిపై 3 గంటలకు పైగా కూర్చొని ఉన్నారు. ఏసీ హాల్లో జరపతల పెట్టిన అధికారుల రివ్యూ మీటింగ్ ను సైతం రోడ్డు పక్కనున్న బడ్డీ కొట్టు ముందు పెట్టారు. ఇక మంత్రికి అంత కష్టం ఏమొచ్చింది అనంటే అధికారుల పనితీరే కారణం. మంత్రి నాదెండ్ల మనోహర్ సొంత నియోజకవర్గం తెనాలిలో ఇటీవల పెనుగాలులకు విరిగిపడిన చెట్ల కొమ్మలు ఇరిగేషన్ కాలువలో తీసి ఒడ్డున వేసిన చెత్త కుప్పలను సిబ్బంది తొలగించలేదు. ఈ విషయంలో ఆయన ఆదేశించిన అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఇక ఆదేశాలు ఇచ్చి 48 గంటలైనా ఒక్క చెట్టు కొమ్మ కూడా తొలగించకపోవడంతో అధికారులపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అధికారులను వారి పనుల కోసమే ఉపయోగించుకున్నారు. ఈ 5 ఏళ్లు జనం కోసం పనిచేయాలి అనే విషయాన్ని మర్చిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైంది. అనేక సార్లు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అయినా మార్పు లేదు అని అసహనాన్ని వ్యక్తం చేశారు. అప్పుడు పట్టిన జాడ్యాన్ని పూర్తిగా వదిలిస్తా అని హెచ్చరించారు. ప్రజల కోసం పని చేయలేకుంటే ఉద్యోగాలు మానేసి ఇంటికి వెళ్లిపోవాలని అన్నారు. ఇక నిన్న ఉదయం 11 గంటల సమయంలో మంత్రి తెనాలికి వచ్చారు. రోడ్డు వెంట ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చెట్లు విరిగిపడ్డాయి. వీటితో పాటు విద్యుత్ లైన్లకు తగులుతున్న కొమ్మలను ఆ శాఖ సిబ్బందికి నరికి రోడ్డు పక్కన వేశారు. ఇక 2 రోజుల క్రితం ఆ ప్రాంతంలో మంత్రి పర్యటించినప్పుడు స్థానికులు ఫిర్యాదు చేశారు. అప్పుడే ఆయన మున్సిపల్ అధికారులను పిలిచి వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. విశాఖ ఉక్కు కర్మాగారం గురించి మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్ కు లేదని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 5 ఏళ్లు సీఎంగా ఉన్న జగన్ కార్మికుల దీక్షా శిబిరాన్ని గాని కర్మాగారాన్ని గాని ఒక్కసారి కూడా సందర్శించలేదు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఉక్కు కర్మాగారం చరిత్రలో ఎప్పుడూ ఇవ్వలేనంత పరిహారం, శాశ్వత ఉద్యోగం మృతుల కుటుంబీకులకు ఇస్తామని కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటించారని, ఇందుకు సీఎం చంద్రబాబు చొరవే కారణమని అన్నారు. ఇక ఎల్జీ పాలిమర్స్ ఘటనలో యాజమాన్యం 150 కోట్లు ఇస్తే మృతి చెందిన 12 మందికి కోటి వంతున జగన్ ప్రభుత్వం ఇచ్చింది అన్నారు. ఆయన తర్వాత చనిపోయిన 2కి పరిహారం ఇవ్వలేదు సరికదా, తిరిగి వారిపైనే కేసులు పెట్టారని ఆరోపించారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు చేసిన ఆందోళనను పట్టించుకొని జగన్ ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. గత ఏడాది ప్లాంట్లో తీవ్రంగా గాయపడిన చనిపోయిన పెంటయ్య కుటుంబానికి ఉద్యోగం పరిహారం విషయం తన దృష్టికి తీసుకురాలేదని చెప్పారు. నాణ్యమైన
విద్యను అందించడంతో పాటు విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించాలి అనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విద్యను ప్రవేశపెట్టింది. గత ఏడాది 6 నుంచి 10 తరగతి వరకు విలువల విద్యను అమలు చేయగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 5 తరగతులకు కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఇక ఆ మేరకు పుస్తకాలు ముద్రించింది. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను ఈ పుస్తకాలుగా మార్చారు. ఇక విద్యార్థులకు ఇంకా సులభంగా అర్థం కావాలి అనే ఉద్దేశంతో ఆయా పాఠ్యాంశాల సారాంశం ఆధారంగా కృత్రిమ మేధ ఏఐతో ఫోటోలు రూపొందించి ముద్రించారు. ఇక తల్లిదండ్రులను, గురువులను ఎలా గౌరవించాలి, కుటుంబంతో ఎలా మెలగాలి, మాట తీరు ఎలా ఉండాలి అనే అంశాలు ఇందులో పొందుపరిచారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, స్నేహభావంపై పాఠ్యాంశాలు రూపొందించారు. మంచి మనోనిర్మాణం, ఏకాగ్రత, కోపాన్ని నియంత్రించుకోవడం, ఓర్పు, క్రమశిక్షణగా నడుచుకోవడంపై కొన్ని పాఠాలు పెట్టారు. ప్రకృతి విలువ, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన ఏర్పడేలా కొన్ని పాఠాలు రూపొందించారు. ఒక్కో పుస్తకాన్ని 45 నుంచి 50 పేజీలతో తయారు చేశారు. విద్యార్థులు విద్యాపరంగా రాణించడంతో పాటు భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా మారడమే విలువల విద్యా లక్ష్యం అని పాఠశాల విద్యాశాఖ చెబుతోంది. కాకినాడ జిల్లా తుని రూరల్ మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో 2 ఏళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి జాను తప్పిపోవడం తీవ్ర కలకలం రేపుతుంది. శనివారం నుంచి ఈ చిన్నారి జాడ లేకపోవడం అందరినీ కలిచివేస్తుంది. 400 మంది పోలీసులు, గ్రామజనం, డ్రోన్లు, డాగ్ స్క్వాడ్స్ ఇలా అన్ని కోణాల్లోనూ అన్వేషిస్తున్నా ఆచూకీ దొరకకపోవడం అందరి గుండెలను పిండేస్తోంది. సిహెచ్ అగ్రహారంలో చిన్నారి తల్లిదండ్రులు సుంకర గణేష్, భవానీ స్థానికంగా 50 ఎకరాల పామాయిల్ తోటలో కాపలాదారులుగా పనిచేస్తున్నారు. తోటలో వీరి ఒక్కరి గృహమే ఉంది. చుట్టూ దట్టమైన కొండలు ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారి బయటకు వెళ్తున్న తండ్రిని చూసి వెంటపడింది. దీంతో అతడు చిన్నారిని లోపలికి తీసుకొచ్చి ఇంట్లో వదిలేసి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో నెలల వయసున్న తన రెండో కూతురి ఆలనా పాలనలో చిన్నారి తల్లి నిమగ్నమై ఉంది. జ్ఞానేశ్వరి కనిపించకపోవడంతో తండ్రి వెంట వెళ్లి ఉంటుందని ఆమె భావించింది. గంట తర్వాత తండ్రి రావడంతో ఆరా తీసింది. బిడ్డ కనిపించకపోవడంతో కంగారు పడ్డారు. సీసీ కెమెరాలో పరిశీలిస్తే తండ్రి బయటికి వెళ్లిన కాసేపటికే చిన్నారి బయటికి వెళ్లడం కనిపించింది. చిన్నారి వెంట ఇంట్లో పెంచుకున్న కుక్క కూడా ఉంది. విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు ఆలయ గర్భగుడిలో పూజలకు అర్హులు కాదంటూ దేవాదాయ శాఖ కమిషనర్ ఇచ్చిన సర్కులర్ను అమలు చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం పక్కన పెట్టింది. రికార్డులను పరిశీలిస్తే వివాదానికి సంబంధించిన అన్ని వివరాలను సింగిల్ జడ్జి దృష్టికి తీసుకురాలేదని స్పష్టమవుతుంది అని పేర్కొంది. అలా పొందిన ఉత్తర్వులు చెల్లుబాటు కావని తెలిపింది. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ వ్యవహారాన్ని సమగ్రంగా పునఃపరిశీలించాలని సింగిల్ జడ్జిని కోరింది. వివాదాన్ని సింగిల్ జడ్జి వద్దకు రిమాండ్ చేస్తూ అప్పీల్ను పరిష్కరించింది. ఇక ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ ఎన్ జయసూర్యతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు గర్భాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదు అంటూ దేవాదాయ శాఖ 2010 నవంబర్ 10న జారీ చేసిన సర్కులర్ మెమో శృంగేరి శారద పీఠాధిపతులు జారీ చేసిన ప్రామాణిక ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేసేలా దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీచక్ర నవావరణ అర్చన పారాయణదారు సుబ్రహ్మణ్య సోమయాజీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి దేవాదాయ శాఖ సర్కులర్లను అలాగే శృంగేరి శారదా పీఠం జగద్గురువులు శ్రీ 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 మహాతీర్థ భారతీ స్వామి 2024 డిసెంబర్ 20న ప్రామాణికం అమలు చేయాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ను ఆదేశించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు. శ్రీనివాసాచార్యుల తరపు న్యాయవాది ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తూ దేవాదాయ శాఖ సర్కులర్ అమల్లోకి రాకముందు కమిషనర్ అనుమతితో 2001-2006 మధ్య పలుమార్లు అప్పీల్దారు విదేశాలకు వెళ్లారు అని అన్నారు. విదేశాలకు వెళ్లిన కాలానికి జీతం కూడా తీసుకోలేదు అన్నారు. ఆ సర్కులర్ అప్పీల్దారుకు వర్తించదు అని చెప్పారు. ప్రపంచానికి దిక్సూచిగా న్యూయార్క్, టోక్యో, సింగపూర్లతో పోటీ పడేలా భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని 8 ఏళ్లలో పూర్తి చేస్తాము అని తెలియజేశారు. ఎవరు అడ్డుపడినా అడ్డంగా తొక్కుకుంటూ పోతామని హెచ్చరించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని రేవంత్ రెడ్డి నిన్న ప్రారంభించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రేపటి తరాల కోసం ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టమన్నారు. ఇక ప్రపంచానికి దిక్సూచిగా నిలిచే విధంగా ఆధునిక మౌలిక సదుపాయాలు, పర్యావరణ హిత
ప్రణాళికలు అత్యాధునిక సాంకేతికతతో తీర్చిదిద్దుతామని అన్నారు. 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలి అన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుంది అని సీఎం పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీలోకి గ్రీన్ ఫార్మా, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, ఐటీ కంపెనీలతో పాటు ప్రపంచ ప్రఖ్యాత సంస్థలను ఆకర్షించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని కొందరు మాట్లాడుతున్నారు అని, అలాంటి వారిని ప్రజలు బండకేసి కొడతారని, వారికి రాజకీయంగా భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీలో పణంగా పెట్టి కేంద్రం వద్ద గులాంగిరీ చేస్తున్న బీజేపీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత లేదంటూ రాష్ట్ర ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్యలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల సాధనలో బీజేపీ విఫలమైందని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గులాంగిరీ పదానికి అర్థం తెలుసుకోవాలి అన్నారు. బీజేపీ నేతలు మోదీ, అమిత్ షాల దగ్గర చప్రాసిల్లా పనిచేస్తూ పదవులను కాపాడుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని, మోదీని సీఎం నిలదీస్తుంటే ఆయన్ను రౌడీ అనడానికి కిషన్ రెడ్డికి సిగ్గుండాలి అన్నారు బీర్లా ఐలయ్య. రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు. వానలు మొదలైతే జనం పరవశించాలి, ఎండల తీవ్రత తగ్గుతుందని ఆనందపడాలి. కానీ హైదరాబాద్ మహానగరంలో చినుకు పడితే జనం వెన్నులో వణుకు పుడుతోంది. చెరువుల్లా మారే రహదారులు, ఓపుంగే డ్రైనేజీలు, తెరిచి ఉండే మ్యాన్ హోల్స్, క్యాచ్ పీటెట్లు, తెగిపడే చెట్ల కొమ్మలు, విద్యుత్ వైర్లు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన దుస్థితి. ఈ తిప్పలు తప్పించేందుకు ఏటా వానాకాలానికి ముందే సన్నద్దత కోసం చర్యలు చేపట్టాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఏటా సుమారు 200 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు లెక్కల్లో చూపుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుంది. వానాకాల సన్నద్దత పనులకు సంబంధించిన టెండర్లు కూడా పూర్తి కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మోదీ 12 ఏళ్ల పాలన దేశ ప్రగతికి అసలైన నిదర్శనమని, వికసిత భారత్ కు స్వర్ణయుగమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. మోదీ దేశ ప్రధానిగా విజయవంతంగా 4399 రోజులు పూర్తి చేసుకున్నారని, అత్యధిక కాలం ప్రధాని బాధ్యతలు నిర్వహించిన ఏకైక భారతీయ నాయకుడిగా సరికొత్త చరిత్ర సృష్టించారని కొనియాడారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జన వికాస్, జన్ కళ్యాణ్, ప్రజల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం అనే 3 మహోన్నత లక్ష్యాలతోనే విజయవంతంగా ముందుకు సాగుతుంది అని తెలిపారు. ఇక యూపీఏ హయాంలో అనేక కుంభకోణాలను, అవినీతి చోటు చేసుకుంది అని పేర్కొన్నారు. కానీ 12 ఏళ్లలో మోదీ చేసిన అత్యంత ముఖ్యమైన పని దేశాన్ని కాలనీయ వలసవాద భావాజాలం నుంచి బయటకు తీసుకురావడమేనని స్పష్టం చేశారు. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏకంగా 71% పెరగడం రికార్డని, దాంతో రైతుల ఆదాయం పెరిగింది అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులను 2020 జూలై కల్లా పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. జూలై నాటికి పనులు పూర్తి చేసి నీటి విడుదలకు సిద్దం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అన్నారు. నిన్న ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద జరుగుతున్న పరీక్షలను కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కల్నర్ పరీక్షిత్ మెహ్రా సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడమే మొదటి తప్పిదమని, గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కమిషన్ల కోసం తీసుకున్న తప్పుడు నిర్ణయంతో తెలంగాణకు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు కేంద్ర సంస్థల విచారణలో తేలింది అని వెల్లడించారు. అయినా దీనిపై తమకు రాజకీయ దురుద్దేశం లేదని, శాస్త్రీయ పద్ధతుల్లో బ్యారేజీల పునరుద్దరణకు డిజైన్ కన్సల్టెంట్ గా ముంబైకి చెందిన సంస్థను నియమించినట్లు తెలియజేశారు. ఇక ఎన్డీఎస్ఏ సూచనల మేరకు జియో టెక్నికల్, హైడ్రాలిక్ పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు. వచ్చే నెల మొదటి వారంలోగా పరీక్షలు పూర్తి చేసి ఆగస్టు, సెప్టెంబర్లో డిజైన్ రూపొందించి సిడబ్ల్యూసీ, ఎన్డీఎస్ఏ అనుమతులు తీసుకుంటాము అని తెలియజేశారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రజతోత్సవాల ముగింపు సభను ఈ నెల 22న హైదరాబాద్లోని నోవాటెల్లో నిర్వహించనున్నట్లు హాస్పిటల్ చైర్మన్, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కె రామ్మోహన్ నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో సహా పలువురు ప్రముఖులు హాజరవుతారు అని పేర్కొన్నారు. ఆసుపత్రి ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2000 సంవత్సరంలో ప్రారంభించిన ఈ ఆసుపత్రి 25 ఏళ్లుగా క్యాన్సర్ రోగులకు విజయవంతంగా సేవలు అందిస్తోంది అని పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ బ్రాంచ్లో అత్యధిక సదుపాయాలతో కూడిన నార్త్ బ్లాక్ ను నిర్ణీత గడువులోగా పూర్తి చేయనున్నట్లు తెలియజేశారు. ఇక అంతకు ముందు క్యాన్సర్ చికిత్స పొందుతున్న చిన్నారుల మధ్య బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన సీతారామరాజు అనే దాత లక్ష, త్రివేణి, కృష్ణవేణి పాఠశాలల విద్యార్థులు సేకరించిన 1,01,116 విరాళాన్ని బాలకృష్ణకు అందజేశారు. ఇక తోళ్లూరు ఆసుపత్రి నిర్మాణం కోసం కాకర్ల రాఘవేంద్రరావు 10 లక్షల విరాళం అందజేశారు.
రహదారుల భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ ను నిన్న ఏసీపీ అధికారులు న్యాయస్థానంలో హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాగా ఆర్ఎన్బీలో 1995లో రీసెర్చ్ ఆఫీసర్గా చేరిన మోహన్ నాయక్ అంచెలంచెలుగా ఎదిగి చీఫ్ ఇంజనీర్ స్థాయికి చేరుకున్నారు. ఏసీబీ కేసు నమోదు చేసే సమయానికి ఆయన ఆదాయం 3.94 కోట్లు కాగా కుటుంబ ఖర్చులు 3,89,56,712గా గుర్తించారు. అంటే ఆయనకు ఇక సేవింగ్స్ మిగిలినవి 4,43,288 మాత్రమే. అయితే ప్రాథమిక విచారణలో ఆయన ఆస్తులను 7,90,57,617గా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో సేవింగ్స్ మినహాయిస్తే 7,86,14,329 ఆస్తులు ఆయన కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సుమారు 3 దశాబ్దాల సర్వీసులో ఆయనకు చట్టబద్దంగా మిగిలాల్సిన పొదుపు కన్నా 7.86 కోట్ల ఆస్తులు సంపాదించడంతో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. సినిమా టికెట్ల ధరలను స్పష్టంగా నిర్ణయిస్తూ జారీ చేసిన జీవో 127 అమల్లో ఉండగా మళ్లీ పెంచడం ఎందుకని హైకోర్టు రాష్ట్ర హోంశాఖను ప్రశ్నించింది. తాము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ధరలు పెంచుతూ మెమో జారీ చేయడంపై రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా టికెట్ ధరలు పెంచాలంటే 90 రోజుల ముందు పబ్లిక్లు పెట్టాలని, అభ్యంతరాలు స్వీకరించాలని ప్రొసీజర్ నిర్దేశించిన తర్వాత కూడా దాదాపు 7 మెమోలు జారీ చేశారని హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఆంతర్యం ఏంటి అని ప్రశ్నించింది. కావాలంటే సినిమా థియేటర్లను వర్గీకరించి టికెట్ ధరలను నిర్ణయించిన జీవో 120ని కోర్టులో సవాల్ చేయమని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి చెప్పండి అని హోంశాఖ తరపు న్యాయవాదికి సూచించింది. ధరలు పెంచబోమని హామీ ఇచ్చిన తర్వాత కూడా తదుపరి సినిమాలకు అదే పని చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పెద్ద సినిమాకు టికెట్ల ధరలు పెంచుతూ ఇచ్చిన మెమోను సవాల్ చేస్తూ చంద్రబాబు అనే వ్యక్తి హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నా ధిక్కరిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి మెమో జారీ చేశారని పేర్కొన్నారు. పదే కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తున్నందున సదరు అధికారికి 10 లక్షల జరిమానా విధించి లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలి అన్నారు. ఇక ఈ పిటిషన్పై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ధర్మాసనం విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. వేములవాడ అభివృద్ది సంస్థ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ప్రగతికి, మౌలిక సదుపాయాల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ మేరకు నిధులు సమకూరుస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 బడ్జెట్ అంచనాల కింద రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఆలయ ప్రాంత అభివృద్ది సంస్థకు తొలి విడతగా 35.25 కోట్లు విడుదల చేసింది. అనంతరం మరో ఉత్తర్వు ద్వారా అదే సంస్థకు 51 కోట్లు అదనపు నిధులు సైతం మంజూరు చేసింది. దీంతో వీటీఏడీఏకు 86.25 కోట్లు కేటాయించినట్లయింది. మధ్యప్రదేశ్ రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిగా తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రిటర్నింగ్ అధికారి ఆర్ఓ తీసుకునే నిర్ణయం పూర్తిగా చట్టవిరుద్దమని, దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఆమెపై అసలు క్రిమినల్ కేసే లేదని, అలాంటప్పుడు దేన్ని దాచారు అనే నామినేషన్ను రద్దు చేశారని ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కింద ఎన్నికల సంఘానికి ఉన్న శేషాధికారాలను ఉపయోగించి ఆర్ఓ జారీ చేసిన అన్యాయమైన ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం కాంగ్రెస్ అత్యున్నత బృందం న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్తో పాటు ఇతర కమిషనర్లకు ఫిర్యాదు చేసింది. నామినేషన్ తిరస్కరణకు దారితీసిన పరిస్థితులు, రిటర్నింగ్ అధికారి నిర్ణయంలోని న్యాయపరమైన లోపాలను ఆధారాలతో సహా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లింది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడానికి రిటర్నింగ్ అధికారి ఆర్ఓ చూపిన కారణాలకు చట్టపరమైన ఆధారాలు లేవని సింఘ్వి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధికి రాజకీయ సుస్థిరత, స్థిర ప్రభుత్వం ఉండడం అవసరమని ప్రజలు గుర్తించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రిగా 12 ఏళ్లుగా సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. వరుసగా 3 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి 12 ఏళ్లు ప్రధానిగా కొనసాగిన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పాలనా రికార్డును బ్రేక్ చేసిన మోదీకి అభినందనగా ఢిల్లీలో ఎన్డీఏ కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. వికసిత్ భారత్ లక్ష్యం ఒక పార్టీకి, ఒక ప్రభుత్వానికి సంబంధించింది ఎంతమాత్రం కాదని, అది ఇప్పుడు ప్రతి ఒక్కరి సంకల్పంగా మారింది అని తెలియజేశారు. తెలంగాణకు వచ్చిన నైరుతి రుతుపవనాలు దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ పరిధిలో నిలిచిపోయే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. జూన్ 17 వరకు ఉత్తర, ఈశాన్య తెలంగాణ వైపునకు ముందుకు కదలాలి అవకాశాలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో రుతుపవనాలు బలహీనపడడం వల్ల జూన్ 17 వరకు తెలంగాణలో ఎండల తీవ్రత పెరగనుంది అని హెచ్చరించారు. దీంతో ఉరుములు, మెరుపులతో కూడిన చెదురుమదురు వర్షాలు కురుస్తాయని తెలియజేశారు. జూన్ 18 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, దీని ప్రభావం వల్ల 19 నుంచి 23 తేదీల మధ్యలో
తెలంగాణలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఇక కొన్ని జిల్లాల్లో నేడు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే రాష్ట్రంలో రానున్న 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు ఎటువంటి మార్పులు ఉండవు అని తెలిపింది.